కన్ఫ్యూజ్ చేస్తున్నారు సార్ రెండు తప్పు. మొదటిది ప్రేరణ, రెండోది కామెడీ చూపించకు, నీలో ఉన్న ప్రతి ఎమోషన్, నీ స్టోరీ ఇదంతా బాగుంది, అవి కూడా చెప్పు, అన్ని చూపించు. స్టోరీ చెప్తాను, స్టోరీ ఎందుకు చెప్తాను? మెగా చీఫ్ అయ్యాను, ఇంకేం చేయాలి? ఓకే స్టోరీ సరే అవినాష్, సెకండ్ కంప్లైంట్ నీ చెల్లి రాసి డల్ గా పడుకుంటే ఆల్రెడీ ఇచ్చుకుంది. మెగా చీఫ్ ఉన్నారు, మీరు ఏం చేస్తారు? అందరూ ఇట్లా బెడ్ మీద పడుకుంటున్నా అంటే నేను అప్పుడు ఇలా వచ్చాను సార్. తప్ప సార్ నువ్వు ఆల్ వాయిస్ అంటున్నావు సార్. గ్యాస్ ప్రాబ్లమ్ వద్దు అంటే కొంచెం అది కట్ చేయండి సార్, ప్లీజ్ సార్. చేస్తే I don't want to listen to it. ఫస్ట్ కంప్లైంట్ వచ్చేసి వైల్డ్ కార్డ్ సభ్యులు రాకముందు నువ్వు బాగున్నావు, కానీ తర్వాత నువ్వు మారిపోయి అందరితో మంచిగా ఉండాలని ప్రయత్నిస్తున్నావు. ఐ థింక్ యూ లాస్ట్ యువర్ ఫైర్. పృథ్వీ సార్ ఏమో నవ్వుతాడు. Exactly right, Prithvi. And the second one. నువ్వు ఒక వారం ఒకరితో ఒక్కోలా ప్రవర్తిస్తున్నావు. ఇంట్లో పెద్ద పెద్ద విషయాలను వదిలేసి నిన్ను ప్రశ్నించిన వారిని మాత్రం టార్గెట్ చేస్తున్నావు. నీకు వ్యతిరేకంగా ఆడిన వారి పట్ల నువ్వు ప్రతీకారం తీర్చుకుంటున్నావు. ఇదేవరంట గౌతమా సార్? ఎగ్జాక్ట్లీ రైట్. 100% గెస్ చేసింది నబీల్ మాత్రమే. అందరినీ బాగా అబ్జర్వ్ చేసి అండర్స్టాండ్ చేసుకుంటున్నాం. ఫ్యాంటాస్టిక్. నెక్స్ట్ నిఖిల్. మనసులో ఉన్న మాట డైరెక్ట్ గా చెప్పుకుంటే నా గేమ్ కి ఇంత ఎఫెక్ట్ అయ్యేది కాదు. ఈ జర్నీలో నువ్వు నాకు ఫైటర్ కన్నా సేఫ్ గేమర్ లాగా ఎక్కువ కనిపించావు. ఐ ఫీల్ యష్మి అంటే యష్మి అనుకుంటా. ఎగ్జాక్ట్లీ రైట్. అందరినీ సంతోషంగా ఉంచాలనుకుంటావు. నాట్ ఎ కాంప్లిమెంట్. అతని గేమ్ ప్లాన్ ఏంటో తెలియదు, అందుకే అతను ఏం చెప్పినా నేను నమ్మలేను. గౌతమ్. రెండో తప్పు ప్రేరణ. ఓకే, sit down. There is one observation, Gautam. Vishnupriya and Prithvi, Nabil and Nikhil. వీళ్ళ నలుగురు మాత్రమే 50% గెస్ చేశారు. నబీల్ ఒక్కడే 100% గెస్ చేశారు. ఆల్ ఫోర్ ఆర్ ఓజీస్. దీని మీద నీ అభిప్రాయం ఏంటి గౌతమ్? దీని మీద ఒపీనియన్ ఏం లేదు సార్. నేను లేదా? జస్ట్ క్లారిఫికేషన్. గ్రూప్ అంటావేమో అని కూడా. Okay, savings please. You got everything into the story. నేను ఎవరి పేరు చెప్తే వాళ్ళు ప్లీజ్ ఓపెన్ దట్ పౌచ్. ఆ పౌచ్ ఓపెన్ చేయండి. ఆ పౌచ్ లో ఆల్ సైడ్స్ అన్ని వైపులా 6 ఉంటే సేఫ్, వేరే నంబర్ ఏదైనా ఉంటే నాట్ సేఫ్. యష్మి నాట్ సేఫ్. నబీల్ you are safe. Thank you so much. అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు, అమ్మలు, నాన్నలు, తాతయ్యలు, అమ్మమ్మలు, నానమ్మలు అందరికీ నాకు సపోర్ట్ చేసిన, నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా 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 ధన్యవాదములు. Okay, you are safe. Prithvi. ఇంకా కడదాలి.
మీ ఇద్దరు ఇంకా నామినేషన్స్ లో ఉన్నారు. బ్రేక్ తర్వాత కలుద్దాం. ఆడియన్స్ హౌస్ లో ఒక టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ ఏంటో చూసేద్దామా? మరి ఇంట్లోకి కొత్తగా ఒకరు రాబోతున్నారు. వారిని వెల్కమ్ చేయడానికి సిద్ధంగా ఉండండి అని వాళ్ళు ఎవరో గెస్ చేయండి. క్లూ ఇస్తే గెస్ చేస్తాం బిగ్ బాస్. బాస్ క్లూ ఇవ్వచ్చు, క్లూ పంపించండి ప్లీజ్. బిగ్ బాస్ ఇంటి సభ్యులకి మారుతి సుజుకి న్యూ డిజైర్ వారి ఇస్తున్నారు. మారుతి సుజుకి launches all new design. The dazzling new design is truly the best and beyond. గత 16 సంవత్సరాల నుంచి వరుసగా ఇండియాలో #1 సెల్లింగ్ సెడన్ గా ఉంది. సెగ్మెంట్ ఫస్ట్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్, 360-degree HD వ్యూ కెమెరా, ప్రోగ్రెసివ్ స్లీక్ డిజైన్ విత్ సెగ్మెంట్ ఫస్ట్ LED క్రిస్టల్ విజన్ హెడ్ ల్యాంప్స్. ఒకవేళ ఈ ఇంట్లోకి ఒక కొత్త సభ్యుడు వస్తే వారికి సరికొత్త మారుతి డిజైన్ లో ఉన్న ఏ ఫీచర్స్ అండ్ క్వాలిటీస్ కలిగి ఉండాలి అనుకుంటారో ఇంటి సభ్యులందరూ మాట్లాడాల్సి ఉంటుంది. గుడ్ లక్ బిగ్ బాస్. సో ఇంట్లోకి ఇంకో కొత్త సభ్యుడు ఎవరైనా వస్తే ఫుల్ ఆఫ్ ఎనర్జీతోనే ఎంతోసియాజంతో వస్తే మనందరికి కూడా చాలా జోష్ ఉంటుంది. కార్లాగా మనలో మంచి జోష్ని నింపుతారని చెప్పేసి నేను ఆశిస్తున్నా. సో దట్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఎంతోసియాజం ఉన్న పర్సన్ నేను కోరుకుంటున్నాను. జస్ట్ లైక్ ఇంట్లో వచ్చే ఒక కొత్త సభ్యుడికి అన్మ్యాచ్డ్ స్టైల్ ఉండాలి. జస్ట్ లైక్ దిస్ కార్ ఎంత స్టైలిష్ ఉంది. అలాయ్స్ అయినా, కార్ కలర్ అయినా, కార్ మోడల్ అయినా ముందు చూసుకోవచ్చు. ఆ డిస్ప్లే, సీట్స్ అండ్ ఎవ్రీథింగ్. అట్లనే ఇంట్లో వచ్చే సభ్యుడు మంచిగా స్టైల్ గా రెడీ అయ్యి ఆలాయ్స్ లెక్క మంచి బూట్లు వేసుకొని మంచి డ్రెస్సింగ్ చేసుకొని రావాలి. అఫ్ కోర్స్ ఎందుకంటే బిగ్ బాస్ ఎప్పటికీ చెప్తా ఉంటారు ఆకర్షణీయంగా తయారై ఉండాలి మనం అని. అట్లా మంచిగా తయారై అన్మ్యాచ్డ్ స్టైల్ తో జస్ట్ లైక్ మీ మంచిగా స్టైలిష్ ఉండాలి అని చెప్తున్నా. వెరీ గుడ్. దట్స్ రైట్. కనెక్టెడ్ అండ్ ఈజీ టు కమ్యూనికేట్. ఇంట్లోకి వచ్చే కొత్త సభ్యుడు ఇంట్లో వాళ్ళందరితో ఈజీగా కనెక్ట్ అయిపోవాలి అండ్ ఈజీగా కమ్యూనికేట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ బిగ్ బాస్. సో విజిలెంట్ అండ్ అవేర్ 360 HD వ్యూ కెమెరా. వచ్చే సభ్యుడు కూడా ఎవరు ఎక్కడి నుంచి అటాక్ చేస్తారు, ఏ నామినేషన్ పాయింట్ ఎక్కడి నుంచి తీసుకుంటారు అన్నది ప్రతి పాయింట్ నుంచి 360 degrees మనం చూసుకొని గ్రహించుకుంటూ ఆడుకోవాలని నా ఒపీనియన్.